తమిళనాట సినిమాలకు, రాజకీయాలకు ఎప్పటినుంచో బంధం ఉంది. అందువల్ల అక్కడ పలువురు స్టార్స్ సొంతంగా పార్టీలు పెట్టి జనం ముందు నిలిచారు. కొందరు ప్రజల మనసులు గెలిచారు. చట్టసభల్లో అడుగుపెట్టారు. విజయ్ సైతం రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఒకప్పుడు ఆయన తండ్రి చంద్రశేఖర్ తన తనయుడు పాలిటిక్స్లోకి వస్తాడని ప్రకటించారు. అప్పుడు దానిని విజయ్ ఖండించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళగా వెట్రి కళగం అనే రాజకీయ పార్టీని నెలకొల్పారు విజయ్. మరో 2 ఏళ్లలో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అప్పుడు పూర్తిస్థాయిలో పాలిటిక్స్లో పాల్గొనేందుకు విజయ్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు విజయ్. దాంతో ఆయన అభిమానులు విజయ్ రాబోయే సినిమాల కోసం అమితాసక్తితో ఎదురుచూస్తున్నారు. కొన్నేళ్లుగా తెలుగులోనూ విజయ్కి మంచి మార్కెట్ ఏర్పడింది. అప్పట్నుంచి విజయ్ నటించిన చిత్రాలన్నీ తెలుగులోనూ అనువాదమవుతున్నాయి. తెలుగు నిర్మాత దిల్ రాజు కూడా విజయ్తో వారసుడు మూవీని నిర్మించి ఆకట్టుకున్నారు. విజయ్ తల్లిదండ్రులిద్దరూ చిత్రసీమలో రాణించిన వారే. ఒకప్పుడు చిరంజీవి చట్టానికి కళ్ళు లేవు సినిమాకు దర్శకత్వం వహించిన ఎస్ఏ చంద్రశేఖర్ ఆ సినిమాకు కథ సమకూర్చిన శోభ విజయ్ కన్నవారే. అందువల్ల బాల్యంలోనే విజయ్కి సినిమా వాసన సోకింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ తమిళనాట స్టార్ హీరో స్టేటస్ సంపాదించారు విజయ్. ఆయన హీరోగా రూపొందిన ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాను షార్ట్ ఫామ్లో గోట్ అంటున్నారు. దీంతోపాటు మరో సినిమాను పూర్తి చేశాక విజయ్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లో మునిగిపోతారు. మరి రాబోయే సినిమాలతో విజయ్ ఏ తీరున మురిపిస్తారో చూద్దాం.